హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి రోట్లో దంచి పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాము, బాగుంటుంది. సరే, మరి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. కారం అంటే ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోని మిస్ అవ్వకండి. అమ్మో, చాకు తీసుకురావా నానా. ముందుగా పచ్చిమిరపకాయలు ఉడుచుకుందాం ఫస్ట్. కోసుకున్నా, రోట్లో దంచేటప్పుడు చితికిపోయింది, పైకి వచ్చి ఎగిరిపడుతుంది ఉల్లిపాయలు. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాము రోట్లో. జీలకర్ర ఒక స్పూను, ఉప్పు సరిపడా, పచ్చడికి సరిపడా వేసుకున్నా. పచ్చడి మెత్తగా దంచుకోకూడదు, ఈ పచ్చిమిరపకాయలు కచ్చా బచ్చాగానే ఉండాలి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా అలాగే దంచుకోవాలి, కచ్చా బచ్చాగానే. సూపర్ ఉంటుంది. నెయ్యి వేసుకొని కొంచెం వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది. కొంచెం తాలింపు పెట్టుకోవాలండి, తాలింపు పెట్టుకోకపోతే బాగోదు, తాలింపు పెట్టుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి అలాగే వేసుకొని తినవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, మన ఒంటికి సలవ చేస్తుంది, ఇక మన చుట్టూ కూడా నల్లబడిద్ది ఫ్రెండ్స్. ఎక్కువ ఉల్లిపాయ ఎందుకు వాడతారంటే ఇలా ఆరోగ్యానికి మంచిది. కచ్చా పచ్చాగా దంచుకొని కొంచెం నూనె వేసుకొని తాలింపు వేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. కారాన్ని ఎక్కువగా తినేవాళ్ళు, ఇష్టంగా తినేవాళ్ళు ఈ రోటీ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇష్టంగా తింటారు, ఇష్టపడతారు ఫ్రెండ్స్. అలా చేసి మనం తింటే చాలా బాగుంటుంది, ఇష్టపడతారు. కొత్తిమీర కొంచెం
వేసుకున్నాము. బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఒక గంట ఆయిల్ వేసాను. 2 స్పూన్లు తాలింపులు వేసుకున్నా. 2 స్పూన్లు తాలింపులు వేసుకున్నాను. కరివేపాకు ఒక 2 రెబ్బలు. చిన్నుల్లిపాయలు ఒక 5 రెబ్బలు. ఉల్లిపాయ రోటి పచ్చడి చేశానండి. కొంచెం కొంచెం వేసుకుంది. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని అన్నం తిందాం. పచ్చడితో ఎలా ఉందో టేస్ట్ నేను తిరిగి చూపిస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఇలా అయితేనే బాగుంటుంది. ఎక్కువ నూనెలో మగ్గన అవసరం లేదు. టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం వేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంట అమ్ముండ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రోటి పచ్చడి చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుద్దాం. కారాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు కూడా ఈ వీడియో మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. చాలా బాగుంటది, చూడండి ఈ వీడియోని.